స్థానిక క్రాంతిరేఖ గ్రంథాలయంలో నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ మరియు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ బాధ్యులైన ఎస్ఎండి అబులైన్, ఎస్ అబ్దుల్ సమాద్, ఫాస్టర్ జానవయ్య, మన్నెం మరియు మౌలాలా అబ్దుల్ రషాదీలు సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కె నిరంజన్, ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ బాన్సెఫ్, కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గారు విచ్చేసి మాట్లాడారు. ఈ నెల 25 నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్థానిక నడిగడ్డలో కేకే ఫంక్షన్ హాల్లో బాన్సెఫ్ 18వ రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయని, కాబట్టి ఈ సదవకాశాన్ని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సోదరులను ఉపయోగించుకొని ఈ జ్ఞానాన్ని పొందవలనని కోరారు. मुल्क के हालात क्या हैं आपका समझ में आ जाएगा कि और इसमें हम क्या हिस्सा देना है, क्या करना है, बहुत सारी चीज़ों के मुतालिक हमें जानकारी आएगी. तो बराए मेहरबानी ये ऐसी चीज़ है कि ज़िंदगी में 1-2 मरतबा भी ऐसे प्रोग्राम मिलना मुश्किल है. तो हमारे लिए खुशी की बात है कि हमारे नंदियाल में ये प्रोग्राम चल रहा है. तो मैं सबसे दरख्वास्त करता हूँ कि इसमें शिरकत कर अपने 25 तारीख अगस्त के सुबह में 10 बजे से शाम में 6 बजे तक ज़रूर शिरकत करें और अपने जानकारी में इजाफा करें और सही बात क्या है, हक बात क्या है, उसकी तरफदारी करें. నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ప్రియులకు శుభవార్త. మరి ప్రియులరా, మనం చూస్తూ ఉన్నాము ఈరోజు భారతదేశ ఎలక్షన్స్ మీద అనేక రకాలైన సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే గెలిచిన వారు సంతోషంతో మరి చక్కగా సంస్థ పనిచేసింది అంటుంది, ఓడిన వారేమో మాకు అనేక రకాలైన అనుమానాలు ఉన్నాయి, నివృత్తి చేయాలంటూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా క్లారిఫై కావాలంటే ఈరోజు మరి నంద్యాల జిల్లా కేంద్రంలో మరి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మరి బాన్సెఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ గారు డాక్టర్ నిరంజన్ గారు కొన్ని విషయాలు తెలియజేశారు. రేపు రాబోయే ఆగస్టు 25వ తారీఖు ఆదివారం రోజు ఉదయము మరి నంద్యాల నడిగడ్డ ఆ కేకే ఫంక్షన్ హాల్లో మరి అవేర్నెస్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేశారు. మరి ఎలక్షన్స్ గురించి, మరి అదే రీతిగా మరి గెలిచిన వారు, ఓడిన వారు, ఇప్పుడు ప్రధానంగా ఎలన్ మాస్క్ లాంటి వారు కూడా ఈవీఎంస్, ఈవీవీ ప్యాడ్ మీద కూడా మాట్లాడారు. మరి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అన్నటువంటిది అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. కాబట్టి ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కును కొంతమంది ఏం చేస్తున్నారంటే, మనం ఓటు వేయకపోయినా మన నచ్చని వ్యక్తులను గెలిపించుకుంటూ ఉన్నారు. మనమేమనుకుంటున్నామంటే ఓటు వేసామనుకుంటున్నాం కానీ వాళ్ళకు కావలసిన వాళ్ళని గెలిపించుకుంటున్నారు. అలా గెలిపించుకోవాలి అంటే వాళ్ళకు నచ్చిన ఆఫీసర్లను వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈరోజు అటెండర్ మొదలుకొని అత్యున్నతమైన స్థానాల వరకు కూడా అందరూ వాళ్ళ మనసులో పెట్టుకున్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఐపీఎస్, ఐఏఎస్లను కూడా రిజర్వేషన్ లేకుండానే మాకు నచ్చిన వాళ్ళని మేము ప్రమోట్ చేస్తామంటూ ఉన్నారు. మరి ఈ విషయాలన్నిటి మీరు అవగాహన పొందాలి అంటే దయచేసి అందరూ కూడాను, విశేషించి బ్యాక్వర్డ్ అండ్ మైనార్టీ కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నంద్యాల జిల్లా కేంద్రం నుండి క్రిస్టియన్ జేఏసీ కూడా వారి యొక్క సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తుంది.